హాయ్ ఫ్రెండ్స్, బావున్నారా? ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ పెట్టండి. నా పేరు శ్రావణి. ఈరోజు నా జీవితంలో జరిగిన ఒక అత్యంత మధురమైన, మర్చిపోలేని రొమాంటిక్ అనుభవాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. నా భర్త పేరు విక్రమ్. ఆయన నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. మా వివాహం జరిగి కొన్ని సంవత్సరాలు గడిచినా మా ఇద్దరి మధ్య ఉన్న అనురాగం, ప్రణయం, కామం తొలి రోజుల్లో ఉన్నట్లే రోజూ కొత్తగా వేడిగా ఉంటుంది. నా భర్త నన్ను చూసే చూపుల్లోని కసి, ఆయన కౌగిలిలో దొరికే వెచ్చదనం, ఆయన పెదవుల ముద్దుల్లోని మత్తు నన్ను ఎప్పుడూ పరవశింపజేస్తూనే ఉంటాయి. ఒకరోజు నా భర్త విక్రమ్కు ఆయన పనిచేసే కార్యాలయం నుంచి ఒక ముఖ్యమైన వర్తమానం వచ్చింది. ఆయన 3 రోజుల పాటు కార్యాలయ పనిమీద విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్లాల్సి వచ్చింది. అయితే నన్ను ఈ పెద్ద ఇంట్లో ఒంటరిగా ఉంచడం ఆయనకు అస్సలు నచ్చలేదు. రాత్రిపూట నేను ఒంటరిగా ఉంటే భయపడతానని నా తోడుకోసం మా సొంత ఊరి నుంచి నా తమ్ముడి వరస అయ్యే లక్ష్మణ్ను మా ఇంటికి పిలిపించారు. లక్ష్మణ్ 20 ఏళ్ల పసిమనసున్న కుర్రాడు. చాలా మర్యాదస్థుడు, అమాయకుడైన సున్నితమైన స్వభావం కలవాడు. చూడటానికి చాలా ముద్దుగా, నాజుగ్గా ఉంటాడు. ఊర్లో అందరూ అతడి సున్నితమైన నడకను, అమాయకత్వంతో కూడిన మాట తీరును చూసి లక్ష్మణ్ అని ఎంతో ఆప్యాయంగా పిలుస్తారు. అతడు నాకు తమ్ముడి వరసే కాబట్టి నా భర్త కూడా ధైర్యంగా అతడిని మా ఇంటికి రమ్మని చెప్పారు. సాయంత్రం వేళ లక్ష్మణ్ ఒక చిన్న బట్టల పెట్టె చేతిలో పట్టుకుని వాహనం దిగి మా ఇంటికి వచ్చాడు. తలుపు తీయగానే ఎదురుగా ఎంతో అమాయకమైన చిరునవ్వుతో నిలబడి ఉన్నాడు. అక్కయ్య, బాగున్నావా అని ఎంతో ఆప్యాయంగా పలకరించాడు. లోపలికి వస్తూనే బావగారు బాగున్నారా అని నా భర్తకు నమస్కరించాడు. నా భర్త విక్రమ్ నవ్వుతూ అతడిని ఆప్యాయంగా ఆహ్వానించారు. లక్ష్మణ్ 5 అడుగుల 8 అంగుళాల ఎత్తు, నాజూకైన శరీరంతో, ఎంతో మృదువైన చర్మంతో ఉంటాడు. అతడి అమాయకపు నవ్వు, సున్నితమైన తీరు ఇంట్లోకి రాగానే ఒక కొత్త ఉత్సాహాన్ని తెచ్చాయి. నేను అతడికి తాగడానికి చల్లటి పానీయమిచ్చాను. అతడు గలగలా ఊర్లోని విశేషాలన్నీ అడగకుండానే చెబుతుంటే ఇల్లంతా సంతోషంతో నిండిపోయింది. రాత్రి భోజనాలు సిద్ధమవుతున్న సమయంలో నా భర్తకు ఆయన కార్యాలయ అధికారి నుంచి ఒక చరవాణి పిలుపు వచ్చింది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆయన విశాఖపట్నం ప్రయాణం రద్దయిందని తెలిసింది. ప్రయాణం రద్దయిందనే వార్త వినగానే నా మనస్సు సంతోషంతో గంతులు వేసింది. నా ప్రియమైన భర్త నా పక్కనే ఉంటారనే ఆలోచన నాలో రొమాంటిక్ తరంగాలను రేకెత్తించింది. లక్ష్మణ్ చేతులు తిప్పుతూ, బావా, నేను ప్రయాణం రద్దయినా ఎలాగూ నగరానికి వచ్చాను కదా, ఒక 2 రోజులిక్కడి అందమైన ప్రదేశాలను చూసి ఆ తరువాత ఊరికి వెళ్తాను అని ముద్దుగా అన్నాడు. దానికి నా భర్త నవ్వుతూ, తప్పకుండా లక్ష్మణ్, హాయిగా ఉండి నగరం చూసి వెళ్ళు అని చెప్పారు. లక్ష్మణ్ స్నానాల గదికి వెళ్లి స్నానం చేసి పల్చటి తెల్లటి చొక్కా, సుఖవంతమైన దిగువ వస్త్రం మార్చుకుని వచ్చాడు. అక్కా అక్కా అంటూ నా చుట్టూ తిరుగుతూ కబుర్లు చెప్తూనే ఉన్నాడు. లక్ష్మణ్ ఆసనంలో కూర్చుని దూరదర్శిని చూస్తుండగా నేను వంటగదిలోకి వెళ్లి రాత్రి భోజనం సిద్ధం చేయసాగాను. అప్పుడే నా భర్త విక్రమ్ నెమ్మదిగా వంటగదిలోకి అడుగుపెట్టారు. వెనుకనుంచి వచ్చి నా నడుము చుట్టూ తన బలమైన చేతులను వేసి గట్టిగా కౌగిలించుకున్నారు. నా మెడవంపుల్లో తన పెదవులను ఉంచి వెచ్చటి ముద్దులు కురిపించారు. ఆయన ఊపిరిగాలి నా మెడమీద తగలగానే నా శరీరంలో ఒళ్ళు జలధరించింది. విక్రమ్, లక్ష్మణ్ బయట ఉన్నాడు, ఎవడైనా చూస్తే ఏమనుకుంటారు అని నేను సిగ్గుపడుతూ నెమ్మదిగా అన్నాను. ఆయన నన్ను తన వైపు తిప్పుకుని నా కళ్లలోకి మత్తుగా చూస్తూ, శ్రావణి, ఈ రాత్రికి నిన్ను నా కౌగిలిలో బంధించి ప్రణయసాగరంలో ఓలలాడించాలని ఉంది. ఈరోజు నువ్వు ఈ రాత్రి దుస్తుల్లో దేవతలా చాలా కసిగా, అందంగా ఉన్నావు. నీ పెదవుల తీపిని, గ్రోలాలని నా మనస్సు తొందరపడుతోంది అని చెప్పారు. ఆయన మాటలు నా చెవుల్లో తేనెలా కరిగాయి. ఆయన నా పెదవులపై తన పెదవులను ఉంచి చాలాసేపు గాఢంగా, రొమాంటిక్గా ముద్దు పెట్టుకున్నారు. నా భర్త స్పర్శకు నా ఒళ్ళు వేడెక్కిపోయింది. నేను కూడా ఆయనను గట్టిగా అల్లుకుపోయి, రాత్రి వరకు ఆగండి, మీ కోరికలన్నీ తీరుస్తాను అని ఆయన చెవిలో కొరికి గుసగుసలాడాను. నా భర్త నా మెడపై మరొక కసి ముద్దు పెట్టి నన్ను వదిలేశారు. భోజనాలు పూర్తయ్యాక ముగ్గురం కాసేపు ఆసనాల్లో కూర్చుని నవ్వుతూ కబుర్లు చెప్పుకున్నాము. సమయం రాత్రి 10 గంటలు దాటింది. నా చూపులన్నీ నా భర్త విక్రమ్ మీదే ఉన్నాయి. రాత్రివేళ ఆయన నన్ను ఎలా అనుభవిస్తారా, ఎంతటి ప్రణయసుఖాన్ని అందిస్తారా అనే ఊహ నన్ను వేడెక్కిస్తోంది. నా భర్త కూడా
నా వైపు కసిగా చూస్తూ సైగలు చేస్తున్నారు. మా ఇల్లు చాలా విశాలమైనది. మా ముఖ్యమైన శయనాగారంలో ఒక పెద్ద డబుల్ కాట్ మంచం, శీతలీకరణ యంత్రం ఉన్నాయి. బయట వాతావరణం వేడిగా ఉండటంతో నా భర్త లేచి నిలబడి, లక్ష్మణ్, ఇక్కడ బయట శీతలీకరణ యంత్రం లేదు, మనమందరం లోపలి శయనాగారంలోనే పడుకుందాం అని చెప్పారు. లక్ష్మణ్ కొంత సిగ్గుపడుతూ, వద్దు బావా, నేను బయట ఈ ఆసనం మీద పడుకుంటానులే అని అన్నాడు. దానికి నా భర్త స్పష్టంగా, పర్వాలేదురా, ఆ మంచం చాలా పెద్దది, ఇరుకుగా ఏమీ ఉండదు, లోపలికి రా అని పిలిచారు. నేను కూడా, రా లక్ష్మణ్, హాయిగా లోపల శీతలీకరణ యంత్రంలో పడుకోవచ్చు అని చెప్పి అతడిని లోపలికి తీసుకెళ్లాను. గదిలోకి రాగానే నా భర్త తనపై చొక్కా తీసేసి కేవలం దిగువ వస్త్రంతో నిలబడ్డారు. నా భర్త యొక్క దృఢమైన శరీరం, విశాలమైన ఛాతీ, ఆయన ఒంటి సువాసన నాలో రొమాంటిక్ కోరికలను మరింత పెంచాయి. నేను గదిలోని పెద్ద వెలుగు దీపాన్ని ఆర్పివేసి గోడమీద ఉన్న చిన్న మసక ఎర్రటి రాత్రి దీపాన్ని వెలిగించాను. ఆ మందపాటి వెలుగులో గది అంతా ఒక మధురమైన రొమాంటిక్ వాతావరణం ఏర్పడింది. మా ముగ్గురం ఆ విశాలమైన మంచం మీద పడుకున్నాము. లక్ష్మణ్ మంచం ఒక పక్కన పడుకుని గ్రామ విశేషాలు చెప్తున్నాడు. నేను నా భర్త విక్రమ్ పక్కన వెల్లకిలా పడుకున్నాను. నా భర్త నెమ్మదిగా నా వైపు జరిగి నన్ను తన కౌగిలిలోకి తీసుకున్నారు. ఆయన చేతులు నా శారీరక మడతలను నాజుగ్గా తాకుతుంటే నాలో ప్రణయకాంక్షలు అంబరాన్ని తాకాయి. ఆయన నా చెంపలపై, పెదవులపై, నా మెడపై వరుసగా ముద్దుల వర్షం కురిపించారు. నా భర్త స్పర్శకు నేను మైకంలో మునిగిపోయాను. ఆయన నన్ను ఎంతో ప్రేమగా, కసిగా అల్లుకుపోయి నా చెవిలో, శ్రావణి, నీ అందం నన్ను పిచ్చెక్కేలా చేస్తోంది, నా జీవితంలో నిన్ను భార్యగా పొందడం నా అదృష్టమని గుసగుసలాడారు. నేను ఆయన ప్రేమకు పరవశించిపోతూ ఆయన గుండెలకు నా ముఖాన్ని ఆనించి గట్టిగా కౌగిలించుకున్నాను. మా ఇద్దరి శ్వాసల వేగం పెరిగింది. ప్రణయ పారవస్యంలో నా భర్త నన్ను అనుభవించిన తీరు, నాకు అందించిన అమితమైన సుఖం స్వర్గాన్ని తలపించింది. ఆయన నా ఒంటిపై కురిపించిన మధురమైన ముద్దులు, నా నడుమును మీటిన తీరు నన్ను మరొక లోకంలోకి తీసుకెళ్లాయి. నా నోటినుంచి చిన్నగా మూలుగులు వస్తుంటే ఆయన నన్ను మరింత కసిగా ముద్దులతో ముంచెత్తారు. నా భర్త ఆ రాత్రి చూపించిన ప్రతాపానికి, ఆయన అందించిన రొమాంటిక్ సుఖానికి నేను తృప్తితో మైకంలో తేలిపోయాను. లక్ష్మణ్ కూడా మా ఇద్దరి మధ్య ఉన్న గాఢమైన ప్రేమను, అనురాగాన్ని చూసి, అక్కయ్య, బావా, నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు, మీ ఇద్దరి జోడీ చూడటానికి చాలా అందంగా ఉంది అని సంతోషంగా అన్నాడు. నా భర్త నా చెంపపై ముద్దు పెట్టుకుంటూ, ఈమె నా ప్రాణం లక్ష్మణ్, ఈమెను కంటికి రెప్పలా చూసుకోవడమే నా బాధ్యత అని చెప్పారు. ఎంతో వైభవంగా మా ఇద్దరి సమక్షంలో మా వివాహం జరిగింది. ఒక చిన్న ప్రయాణంతో మొదలైన మా కథ ఈరోజు ఒక అందమైన వైవాహిక బంధంగా మారింది. ఇప్పటికీ మేము ఆ రోడ్డు, ఆ ప్రయాణం, ఉప్పల్లో గడిపిన ఆ మధురమైన క్షణాలను తలుచుకుని మురిసిపోతుంటాము. ఈ వీడియో గనక మీకు నచ్చితే తప్పకుండా మెచ్చి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను వ్యాఖ్యల రూపంలో తెలియచేయండి.